ట్రీట్మెంట్ కు అని జ్వరం వచ్చింది. ఫీవర్ తోటి ఆమెంత కామెని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసిపోయి జాయిన్ అయినరు. జాయిన్ అయిన తర్వాత ఆమెకు ఫీవర్ నుంచి కొంచెము ఇబ్బంది పడింది. ఫీవర్ లా జాయిన్ చేసుకున్నాడు సారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చెప్పినంటే ఈమెకు లంగ్స్లల్లా ఊపిరితిత్తులల్లా నీరు వచ్చింది, ఈమె పరిస్థితి బాగాలేదు అది అని చెప్పేవారికల్లా వాళ్ళు సరే సార్ అడ్మిట్ అవుతాం సార్ అంటే అడ్మిట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఊపిరితిత్తుల నీరు వచ్చింది, ఈమెకు ఆక్సిజన్ పెట్టాలని చెప్పిండు. ఆక్సిజన్ ఆ రోజు ఆక్సిజన్ పెట్టేసి ఐసీలకు పంపించేసి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వన్ డే ఐసీలో ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ డే 3 days అయింది సార్. ఇప్పటికి వన్ డేలా ఆక్సిజన్ ఇచ్చిండు. మళ్ళా నెక్స్ట్ 3rd day రోజు కూడా ఆక్సిజన్ నుంచి అయితే లేదు, ఆమె ఊపిరి తీసుకుంటలేదు, ఆమెకు ఇంప్రూవ్ అయితే లేదు అని మళ్ళీ మత్తు ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఆయన డబ్బులు ఎన్ని మెడిసిన్ రాసినా కూడా ఆ మెడిసిన్ కంపేర్ చేసి మేము ఇచ్చేసినాము, డబ్బులు ఇచ్చినాము, మెడిసిన్ తీసుకొచ్చినాము, ల్యాబ్లు కట్టినాము. ఏదైనా కూడా మా పేషెంట్ మాకు కావాలని మా బతకాలనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ అయితే ఆమె మంచిగానే ఇంప్రూవ్ ఉంది అని చెప్పిండు. లాస్ట్ 4 గంటలకు మళ్ళీ మా 4 గంటలకు విజిట్ అవర్స్ లో విజిట్ తీసుకొని మంచిగానే ఉంది, ఏం కాలేదు, 40% ఇంప్రూవ్ ఉంది, హార్ట్ బాగుంది, అన్ని బాగున్నాయని చెప్పిండు. మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ పిలిచి ఏం లేదు అదే 5 గంటలకు మొత్తం మాతోటి డబ్బులు మొత్తం చెల్లించుకున్నారు సార్. మెడికల్ ఫీజు కానీ మన దాని ల్యాబ్ ఫీజు కానీ మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ 4-5 తర్వాత మాకేం చెప్పేసిందంటే లేదు మా కోమల అది డెడ్ బాడీ హార్ట్ పని చేయకుండా అయిపోయింది, మాకు న్యాయం జరగాలి సార్. ఈ పాపలు ఉన్నారు, వాళ్ళు అనాథలు అయిపోతారు. వాళ్ళ డాడీ పేషెంట్ ఆల్రెడీ, ఆయనకు మూత్ర మినిస్ట్రీస్ నుండి ఆయన ఆపరేషన్ అయింది ఆల్రెడీ, వాళ్ళకి న్యాయం జరగాలి అంతే మాకు. అదే సార్. మాది కోడూరు గ్రామం. కోడూరులోకి వెళ్ళి హాస్పిటల్కి వచ్చినాం. ఏమని వచ్చినామంటే అక్కడ జ్వరం వచ్చిందని హాస్పిటల్ చూపించామని తోలుకొని వస్తున్నాడు. దారిలో కొద్దిగా ఫీవర్ ఎక్కువయ్యి కొద్దిగా బీపీ డౌన్ అయ్యిందని అరే ఆటో వ్యక్తికి ఏం చెప్పిండంటే అరే ఇక్కడికి వెళ్ళి ఏదైనా దగ్గర హాస్పిటల్ ఉంటే చూద్దాము అని అంటే అరే గీడ కాదు ధర్మపురం దగ్గర అక్కడ వస్తే దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే దానికి వెళ్తామంటే ఇక్కడ ఈ హాస్పిటల్ కానొస్తే ఈ హాస్పిటల్కి వెళ్ళిండ్రు. వాళ్ళు ఈ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఫీవర్ ఉంది అనేది జాయిన్ అయినరు. దాని తర్వాత అది పెద్దగా అక్కడికి ఇష్యూ ఏమైందంటే పెద్ద ప్రాబ్లాలు ఉన్నవన్నీ ఐసీలో పెట్టి ఆ టెస్టులు చేస్తున్నాం మిడ్ టెస్టులు చేస్తున్నామని డాక్టర్లు చెప్పడం వల్ల వీళ్ళు ఇట్లా సరేలే చేయని ఏమైందంటే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ వెళ్ళింది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పిండు. దాని తర్వాత వన్ రోజు అయినాక మళ్ళా ఏమైంది లంచ్ లో ప్రాబ్లం ఉంది, ఈ లంచ్ డాక్టర్ని పిలిపిస్తాం మేము చేపిస్తాం దీనికి అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ భర్తకు మొత్తం అంటే లోపలికి వెళ్ళనిచ్చిలేరట. వాళ్ళ భర్తని పోయి చూద్దాం అంటే ఇట్లా వాళ్ళ భర్తని వెళ్ళనిచ్చిలేరట. ఎందుకులే మేము చేస్తున్నాం కదా, ఏమున్నా మాకే ఇవ్వండి, ఈ పాలైనా మాకు ఇవ్వండి, పండ్లైనా మాకు ఇవ్వండి అని కొద్దిగా వాళ్ళని ఎవరిని వాళ్ళ అక్కజెల్లెళ్ళు 5 మంది అక్కజెల్లెళ్ళు వాళ్ళ బావోళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ వదిన వాళ్ళ అన్న వాళ్ళు ఎవరున్నా పంపించలేదు. కాబట్టి వాళ్ళ ధీమ ఏంటంటే మాకు న్యాయం కావాలి. మా ఇద్దరు వాళ్ళు ఒక చిన్న పిల్లలు ఉన్నారు, భర్త గిట్లా చాలా సీరియస్ లో ఉన్నాడు. భర్తకి ఈరోజు ఆపరేషన్ చేయాలనేది పోవాల్సిందే, కానీ ఆ భర్తకు ఆపరేషన్ చేయకముందుకే భార్య తోలుకపోయే టైం అనే చనిపోయింది ఇక్కడ. అది మేము కోడూరు గ్రామంకి వెళ్ళి ఖండిస్తున్నాం. ఏమని మాకు న్యాయం చేయాలి, ఆ పిల్లలకు న్యాయం చేయాలనేది
మా విజ్ఞప్తి అంతే. నుంచి మా అమ్మ మొన్నటి నుంచి ఇంట్లో ఉండి చాలా అంటే అనారోగ్యంతో ఉంటే అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తే గత 3 రోజుల క్రితం ఇక్కడనే పెట్టుకొని ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడంతో మా అమ్మకు ఇట్లా సరిగ్గా కావడం లేకపోవడంతో న్యాయం జరగాలి. ఇప్పుడు మా అమ్మకు న్యాయం జరిగితేనే నేను ఇక్కడ నుంచి లేస్తాం, లేదంటే అంతవరకు ఇంత ధర్నా చేస్తాం. ఇంతమంది 9 members అంటే ఇంతవరకు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వలన 9 members ఇంతవరకు చనిపోయినండి ఇక్కడ. ఇంతకు ముందుకు తీసుకున్న చనిపోయిన వాళ్ళని కూడా చేసినప్పటికీ వాళ్ళు వదిలేసిరంట, వాళ్ళు వదిలేసిరంట. ఇప్పుడు మేము చేయడం వల్ల మేము చేసి మేము హాస్పిటల్ని కూల్పియకపోతే మా అమ్మకు న్యాయం జరిగితేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం, లేదంటే మా హాస్పిటల్ని కూల్పేస్తాం. మా అమ్మకు జ్వరం వచ్చింది, 3 days నుంచి హాస్పిటల్లో పెట్టారు. మొత్తం ఆమె మంచిగా చేయకపోవడం వలన ఆమె మొత్తం ఏమేమో చేసి ఒక 1 hour బయటికి ఇవ్వండి, లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఇంకా ఆక్సిజన్ సరిగ్గా రాలేదు, అది ఏం పెట్టుకోవటం లేదని వాళ్ళు ఏం చేసిరో తెలియదు కానీ లోపల వాళ్ళు చెప్పి మళ్ళీ బయటికి తీసుకొచ్చి చనిపోయిందని చెప్పింది. ఫీజు కట్టిన తర్వాతనే చనిపోయిందని చెప్పింది. 6 లక్ష 1,50,000 కట్టిరు. నాకు 10,000 నాకు 10 లక్షలు, మా చెల్లెలకి 10 లక్షలు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.